నీవు సజీవుడైన వాని భక్తుడవు కదా. నువ్వు ఎవనికి భక్తి చేశావో ఆయన సజీవుడు కదా. నువ్వు ఎవనికి ప్రార్థన చేశావో, ఎవనికి బలులు అర్పించావో, ఎవనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావో ఆయన సజీవుడు కదా. ఆయన సృష్టికర్త కదా. ఆయన ఉన్నవాడు కదా. ఆయన బలవంతుడు కదా. తన భక్తులను అలక్ష్యము చేసేవాడు కాడు కదా. తెలియదంటాయా నీకు ఆయన గురించి? మన దేవుడి గురించి తెలియదా నీకు? నువ్వు రాయి, గుట్ట, చెట్టు, పుట్ట, నిర్జీవమైన వాటిని నమ్ముకోవాల. నీవు సజీవుడైన దేవుని నమ్మావు. నువ్వు ఎవరిని నమ్మావు? సజీవుడైన దేవుని నమ్మావు. ఆయన రక్తములో కడగబడ్డావు. ఆయన జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు. విశ్వాసమును బట్టి ఆయన కుమారుడివి, కుమార్తెవు అయ్యావు.